పొద్దునే కిషోర్ కాల్ చేశాను, ఈరోజు సండే కదా. ఇవాళ సండే అనుకురా, మండే అనుకురా, ఎప్పటికీ నీ దాన్ని రా. ఏం చేద్దామని వాడు అంటాడు, సండే కదా మామ, ఇంట్లో రోజు తిడుతున్నారు, రోజు బయట తింటుంటే ఈరోజు ఇంట్లో తినమంటున్నారు అని చెప్పాడు. ఇంటికి వచ్చి వండుకుందాం అని చెప్పాడు. ఎందుకు ఫేమస్ అయిపోతాడు మళ్ళీ. చికెన్, టమాటా, క్యారెట్, కొత్తిమీర, గరం మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా, మిక్స్డ్ మసాలా పౌడర్. మోసం చేశాడు రా నిన్ను. దేనికి చేశాడులే, డేట్ అయిపోయిన ప్యాకెట్ ఇచ్చాడు. అది ఫేక్. చికెన్ కూడా డేట్ అయిపోయింది, మసాలా డేట్ అయిపోయిందమ్మా. జూలై 25, సెప్టెంబర్ 2026, వచ్చే సంవత్సరం 26వ తారీఖు దాకా ఉంది. 25 కావాలి. ఇందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. అందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. కట్టింగ్ స్పెషలిస్ట్. చెప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? రాదంటే కుదరదు, నేర్చుకోవాలి, చెయ్యాలి. రేపు పెళ్లి చేస్తే ఏం చేస్తారా చెప్పు. వంట మనిషిని పెట్టుకుంటా మరి చేసుకున్న పిల్లానికి వండి పెట్టడం, మీకు వండి పెట్టడం ఒకటేనా? కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద లేకపోవడం. చూసావరా ఎంత ఇలాంటి అనుకోలేదురా. అలా అంటుండే మా, నేను అలా అంటుండే. నేను అలాంటి వాడినే పిక్కి, అలాంటి వాడినే. ఫస్ట్ చికెన్ కడగాలి మా. చికెన్ నేను అడుగుతా. కటింగ్, మీ ఇద్దరు కటింగ్ స్టార్ట్ చేయండి, నేను చికెన్ కడిగేస్తాను. ఓకే. అరే నిన్న అంటే నిన్న బ్లాగ్ కూడా ఎడిట్ చేశాను కదా, బ్లాగ్ ఎడిట్ చేసి నైట్ అంటే ఎడిట్ చేసేలోపు 12 అయిపోయింది. దాన్ని పోస్ట్ చేసి అది పోస్టింగ్లో ఉండగా మాకు ఆకలి వేసింది అనమాట. వెంటనే ఓపెన్ చేసి గ్యాప్ ఇవ్వకుండా కిచెన్లోకి వస్తే ఎగ్స్ కనపడుతున్నాయి నీట్గా ఇలాగా. ఫస్ట్ ఇక్కడ అడగాలరా, ఇక్కడ అడిగేస్తా నేను. ఏదో మాకు వస్తే అడుగుతున్నాం, తర్వాత మళ్ళీ ఇలా కాదు అలా కాదు మన కమెంట్స్ వేసుకోవడం ప్లీజ్. టమాటా అంటున్నా మా చెయ్యి ఇంకా స్మూత్ ఉందా? అంత ఈజీ ఏందో ఎట్లా తక్కువ నాకు అర్థమైంది కాబట్టి సైకిల్ అర్థం కాక ఏమైతే ఇట్లాగా నాన్ వెజ్ నీ ఏరు కూడా వేసుకుని తినేసాను. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను, లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. సోఫా అంతా టమాటాలో కూడా బ్లడ్ లేదమ్మా, తెల్లగా ఉన్నాయి. ఆంటీ ఏ టమాటాలు ఇస్తుంది? దానికి ఎందుకు అంత కష్టం? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఏమైంది మా మహా అయితే చేయి కట్టేది, బ్లడ్ అంతా పోయింది. మహా అయితే కోమలాకి వెళ్ళిపోతావు, బ్లడ్ మొత్తం పోయి. అంత నుంచి ఏమన్నా అయితే నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఏం కాదు,
మరి ఇంకెందుకు అంత సన్నగా కట్ చేయడానికి ఉల్లిపాయలు అనుకున్నావా ఏమన్నా? ఎందుకు అన్నిసార్లు కట్ చేస్తాను? అరే ఇటు మూడు కట్ చేయాలి సరిపోయింది. అవునా? మరి ఎందుకు చిన్న చిన్నవి కట్ చేస్తున్నావు? జ్యూస్ చేస్తున్నావే నువ్వు ఏమన్నా? ఉల్లిపాయలు అంటే అట్లా కట్ చేయాలి చిన్న చిన్నవి. మిస్టేక్స్ వదిలేయండి. మళ్ళీ ఏళ్ళు మీదకి వెళ్ళింది చూసా లైట్ గా కట్ చేస్తాను. నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నావా? బేసిక్గా టమాటాలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది, గ్రేవీ వస్తుంది. అవును, ఇంతకుముందు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫ్రై చేస్తున్నావా, కర్రీ చేస్తున్నావా? కర్రీ అయితే టమాటాలు కావాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు చికెన్ని బాగా 3 సార్లు వాటర్లో కడగాలి. అరే చికెన్ ని ఇదేసి కడుగుతారు కదా, ఉప్పు లేదు, చికెన్ ని కూడా ఉప్పేసి కడుగుతారు. ఉప్పు కొంచెం పెరుగు కూడా వేస్తారు. మొహం పగిలిపోద్ది. అది మ్యారినేట్ చేయడానికి వాడతారు. కడగడానికి అయితే ఉప్పేరా? సరే సరే సరే. అంటే పచ్చి వాసన పోవాలంటే పచ్చి వాసన పోకపోతే ఉప్పు వేసి కడుగుతారు. కొంచెం వస్తుందేమో నాకేం తెలుసు. గల్లు పోకుండా అవును పెద్దాం. కల్లుప్పు అయ్యాయా? కల్లుపు లేదా ఏడాది కలుపు మళ్ళీ నేను చికెన్ కడుగుపోయా గడి ఏమో నాకు కనపడ్డాయి. అదే వెయ్యండి ఆంటీ అంటే వేసింది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. క్యారెట్ కూడా ఒక టేస్ట్ చూస్తే చికెన్ లో క్యారెట్ ఎందుకు వేస్తారు? కొత్తగా మామ వద్దురా. చికెన్ చికెన్ ఉంటుందా? సరిపోతాయి మామ, మనకి పెద్ద గొంతులే కదా. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగి. నాకు ఎదుర్కొంటాయి. పెట్టలేదు సో ఓకే. బాగానే ఉన్నాయి కదా మామ సాంగ్స్. దీనిలో ఉండదామా కిషోర్? దీనిలో సరిపోద్దా? చికెన్ సర్వీస్ నాకు కొంచెం దీంట్లో దానిలో ఉండదా? దానిలో ఉంది, దీనిలో దీంట్లో. Okay, we have everything. Veggies, chicken, this bowl. Dinner ఉండేది మాకు. ఏం కావాలి? వండే స్కిల్ కావాలి. ఉందా? అరే పెరుగు తెచ్చుకోవాల్సి పెరిగేసింటే టేస్ట్. ఇట్స్ ఓకే. ఒరే మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా? ఒక ప్యాన్ తీసుకో, అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకో. టేబుల్ స్పూన్ ఆయిల్ కదా, ఫస్ట్ మ్యారినేట్ చేయాలి చికెన్. దాంట్లో కూడా ఆయిల్ వేయాలి. ఇది మ్యారినేట్ చేద్దారా? దాంట్లో కూడా ఆయిల్ వేయాలరా? మ్యారినేట్ చేసేప్పుడు ఆయిల్ ఎందుకు? లైట్ గా వేయాలి కదా. రిటర్న్ బ్యాక్ తో అమ్మ చేద్దాం. మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పప్పు, ముందు తగిన ఆయిల్, మ్యారినేషన్ బాగా మాట్లాడుతున్నాను. తగినంత తగినంత కాదు, అండి బాగా
దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్. అయినది హాఫ్ టేబుల్ స్పూన్ లైట్గా కలిపేస్తాను. మూత డాల్కే పిస్మెట్ అన్నీ అయిపోయినాయి. రెండు పదవాళ్ళు కట్ చేస్తాను. ఆడ రాత్రి ఏడ్చాడు. ఇప్పుడే కూడా పెడతాను నా వల్ల కానీ కట్ చేయడం. రాత్రి ఏడ్చాడు. అయితే దీనికి యాభై కట్ చేస్తానా? రెండు ఎక్కువ అవుతాను. రెండు అయిపోతాను. రెండు అవసరం. రెండు మనకి తింటానికి కావాలి. నెక్స్ట్ సర్కిల్స్ కట్ చేస్తాను. సర్కిల్స్ ఒకటి కట్ చేయి. రెండు సరిపోతాయి నా డౌటే. అంటే మిగతా క్వాంటిటీస్ అన్ని తక్కువే ఉన్నాయి కదా, రెండు సరిపోతాయి. చిన్న చిన్నవి కట్ చేయి బాగా, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయి. దానికి ఇంకో రౌండ్ ఆఫ్ కటింగ్ కావాలి. అవునయ్యా ఇది కట్ చేస్తాం మళ్ళీ. వీడిపోవడం అంటూ ఏముండదురా, అవకాశాలు ఎత్తుకున్నాం అంతే. అవకాశాల కోసమే కదా ఎవరైనా ఏదైనా చేయాల్సింది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వారి వారి పని వారు చేసుకుంటా ఉంటారు. నాను ఎన్సన్ను మా పని మేము చేసుకుంటా ఉన్నాము. ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉండావు. ఈ సాంగ్ ఏమో క్రేజీ ఉందిరా అసలు. మైండ్ నుంచి మాట్లాడదు. ఏది ఇది మొదటిగా ఆయిల్ వేసుకోవాలి. వాడడం వేసావు కదా ఆయిల్. సరిపోయిందిగా? సరిపోదా? నానే ఫస్ట్ జీలకర్ర కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఓకే 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 కామ్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్. ఇప్పుడు వెంటనే ఉల్లిపాయలు వేసుకో. బాగా వస్తుంది. చికెన్ మ్యారినేట్ టమాటా ఒకటి, టమాటా ఒకటే. కొంచెం వాటర్ వేసుకున్నా స్లైట్. లైట్ వాటర్ టమాటో పేస్ట్ చేయలేదు కదా, అది మిక్స్ చేయలేదు కదా. సో కొంచెం వాటర్ వేసుకుని హలో బాండ్
కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్, ఇదే నిజం. ఇంటికి నేను మరి అప్పుడు నువ్వేదో జీవితం కాదు తెమ్ముడు ఆయన బాస్ పార్ట్ పడుతున్నారా నీకు? బాస్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్. అది దగ్గర తినవు కదా, అయిపోయిందిరా. No, we need to get chicken. ఇట్లా 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 ఎక్స్పర్ట్ అండి, జరగదండి మనకు జరగదు, కానీ దాన్ని మూత పెట్టామొచ్చు. కొద్దిగా మనం వదిలేసి కొంచెం వాటర్ వేసి వదిలేస్తే పెట్టడం, కొంచెం వాటర్ వేసి వదిలేద్దాం. కుక్ అయిన తర్వాత గరం మసాలా అంతే, కొంచెం వాటర్ వేసి వదిలేద్దాం. వచ్చే తర్వాత గరం మసాలా యాడ్ చేస్తాం. ఇలా ఉందనుకో మాడిపోయింది కాదు, లైట్ గా ఒక 5 నుంచి 10 minutes అలా వదిలేదు. అది ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఓకే, ఇంకా ఆయిల్ పట్టిద్దేమో. అరే ఆయిల్ చాలా వేసాం రా, సరిపోయింది చాలా. నిజం అంటే నాన్ వెజ్ కి ఆయిల్ ఎక్కువ పట్టింది కరెక్టే, బట్ వేసాం మాక్సిమం వేసాం. ఫస్ట్ నాకు తెలిసి ఒక 3 tablespoons వేసాం ఆయిల్. 3 tablespoons క్వాంటిటీ బాగానే వేసాము, సరిపోయింది ఆయిల్ డెఫినెట్గా సరిపోయింది. నాకు ఇప్పుడు కూడా గరం మసాలా వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కొంచెం బాగా ఏంటది, అది మీకు అర్థమైంది. అది ఏంటది, అది ఏంటది తెలియదు, ఇది కాదు ఏంటది. అదే చికెన్ లో ఉన్న కొంచెం వాటర్ చూసావు కదా, అదంతా కొంచెం బయటకు వస్తుంది అనమాట. అదే మ్యారినేట్ చేసి మొత్తం పట్టింది బాగా ఇప్పుడు ఆ వాటర్. సింపుల్ కదండి గ్రేస్, అదే గ్రేస్ కళ్ళు పెద్దవి మామ తినకరి, కాకపోతే కడుపే చిన్నది. నీకంటే అదే నీకంటే నిన్న ఫుల్ బిర్యానీ నాకు ఇచ్చాడు. అరే మనకి ఇచ్చిన వాడు అందుకే మొత్తం తినేసిన తర్వాత అసలు మన సగమే వాళ్ళు అప్పటికి మొత్తం తినే నా మీద అబ్బో. అరే మహారాష్ట్ర కావచ్చిందా అడగలేదు. నీట్గా మసాలాలు, కారపొడి, ఉప్పు, ఇంకేమైనా యాడ్ చేస్తాను ఇప్పుడు. పసుపు కారం, గరం మసాలా, పసుపు కారం గరం మసాలా. Let's go with karam first. ఎంత పడుతుందా కారం? ఆల్రెడీ వేసాం కదా కారం, ఆల్రెడీ ఇందాక కలిపాం బాగా. చాలు. कुछ डीमैट अकाउंट्स ना उन पुराने बैंक अकाउंट्स जैसे हो, हर साल के टैलेंटली कट जाएंगे. जीरो मतलब आपका डीमैट अकाउंट हुआ बिल्कुल फ्री. एवरेस्ट गरम मसाला, మొత్తం వేస్తాం. వేసి అయిపోయింది.
చూద్దాం తగ్గితే గ్రేవింగ్ వస్తారా తినేది. ఒక 5 minutes అలా వదిలేస్తే మంచిగా కుక్ అయితే మంచి పట్టాలి. ఇది వాటర్ వస్తుంది వేస్తే బియ్యం కడిగి ఒక 5 minutes వాటర్ నానడం. తర్వాత మంచి వాటర్ వేసి పదకొండు మమ్మీ పంపించినాయి బాక్స్. మనకెంతో వండుకోవటం రాదని అర్థమైంది కదా. లేదు నిమ్మకాయలు కట్టేసి పంపించారంటే అది పెరిగాయి మనం తెచ్చుకుంది. ఇదేంటి మళ్ళీ ఇది ఏమో మరి అది గోంగూర కళ్యాణం That's what we're going to do actually. Okay. Wow. I'm waiting for this. Gongura. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ. కొంచెం అంటే ఫ్రిడ్జ్ లో కొంచెం వాటర్ కూడా వేసుకోండి. అందుకే ఎక్కువ సరిపోతుంది. కొత్తిమీర తీసుకో. అదే వీడియో చూడలేదు. వద్దు వద్దు మంట పుట్టింది నొత్తు చాలా కానీ కొంచెం వాటర్ పోయేస్తాం. ఇంకేం పొద్దున్న టిఫిన్ చేయలేదు. పొద్దున టిఫిన్ చేయలేదు. మేము చేయలేదు అయ్యా, నువ్వు చేసావు కదా. దోశ తింటది దోశ ఎక్కువ చికెన్ మరి కొంచెం నిమ్మకాయ వేస్తాం ఎదిరిపోయింది. ఏదో కాకపోతాం ఎంత కష్టపడ్డారు చదువుకు. అది ఇప్పుడు వచ్చాకు వాడిచ్చావు మమ్మల్ని. అది బాగుంటుంది కదా, అది ఆల్రెడీ ఆపగంట ఆటోమేటిక్ ఆటోమేటిక్. సో నెక్స్ట్ గ్యాస్ పట్టు. అదే దాంట్లో గ్యాస్ ఉంది పడతాం. అదే దంతం ఎలాగే అంటాం కదా, గ్యాస్ వస్తున్నా దిగి వస్తుంది గ్యాస్. చాలా ఉందా మంచిగా నువ్వు పెట్టా ప్లేట్ నిజమండి. చికెన్ కావాలన్నా అయిపోయింది కదా. అదే మరి పదిపోయింది మొన్న మొత్తం ఎక్కువ అన్వేషణ అబ్బా ఇందుకు పుట్టి వెల్కమ్ సి. ఓకే
బాగుంది టేస్ట్. బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేస్తే చాలా బాగుంటుంది. మావే బాగా పోయినా బాగా వచ్చింది. అంటే నల్ల మేము ఆ పుట్ట పాకలు అంతా నూనె వస్తుంది.